కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం కీలక వ్యాఖ్యలు చేశారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారని హాట్ కామెంట్ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వారంతా ఇతర పార్టీల వారే అని, బీజేపీ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని అన్నారు. అయితే బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారని అన్నారు. ఈడీకి సిపిఐకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తోచిన 1000 కోట్లపై విచారణ చేయాలని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సంపాదన 1000 కోట్లని, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆమె సన్నిహితులు అంటున్నారని తెలిపారు. కవితను అరెస్టు చేయడమే కాదు, శిక్ష కూడా వేలని అన్నారు. అయితేనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని రుజువు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ కు వేల మందిని, లక్షల మందిని కార్యకర్తలను, క్యాడర్ను, తర్వాత ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. టీడీపీలో చంద్రబాబు నాయుడు తయారు చేసినటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నారు. బ్లాక్ మెయిల్ చేసి, డబ్బు ఆశ చూపి. ఇది వాస్తవం. ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడేటువంటి అర్హత మీకెక్కడిది? ఇవాళ నాగేందర్ గారు ఎవరు? మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఆయన పుట్టుకనే ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన రక్తమే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దాదాపు 30-40 ఏళ్ళ చరిత్ర ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళే తిరిగి వస్తున్నారు. బీఆర్ఎస్ తయారు చేసినోడు ఎవడు మా దగ్గరికి రావడం లేదు. బీఆర్ఎస్ తయారు చేసుకోలేదు. ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఇతర పార్టీలలో ఉన్న నాయకులను తీసుకొని వాళ్ళు ఇన్ని రోజులు పబ్బం నడుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మరి ఆ చరిత్ర లేదు, అంత అవసరం కూడా లేదు.